మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలుగా ముద్ర ఉంది. అక్కడ పదవుల కోసం కుస్తీ జరుగుతుందనే అపవాదు ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్లోనూ అదే సీన్ నెలకొందట. ప్రతిపక్షంలో ఉండగానే సీఎం సీటు కోసం ఆరాటం మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం లేదు, కానీ మీరే మా ముఖ్యమంత్రి అంటే లేదు, మీరే మా సీఎం అంటూ కార్యకర్తల నుంచి జోరుగా నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే అది కార్యకర్తల మనోభావమా లేక నేతలే వారిని ప్రోత్సహిస్తున్నారా అనే డౌట్స్ ఓ రేంజ్లో వినిపిస్తున్నాయి. ఇంతకు కారు పార్టీలో పోటీ పడుతున్న ఆ నేతలు ఎవరు? రాబోయే రోజుల్లో ఆ పార్టీ అధినేత పరిస్థితి ఏమిటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి నినాదం విషయంలో మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు తగ్గేదే లేదంటున్నారు. ఒక వేదికపై కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే మరో వేదికపై రాబోయే రోజుల్లో కవితను సీఎంను చేసుకుందామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే గులాబీ పార్టీలో ముగ్గురు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లా, లేక కేసీఆర్ను అప్పుడే పక్కకు పెట్టారా అనేది అర్థం కావటం లేదని ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేదు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ రెండోసారి పవర్ను నిలుపుకునేందుకు శ్రమిస్తోంటే, మరోవైపు బీజేపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చేది మా పార్టీని అంటూ హస్తం కాషాయ దళం ఇప్పటి నుంచే స్లోగన్లు ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడే సీఎంను డిసైడ్ చేస్తున్నారు. కవితక్క గారిని కాబోయే ముఖ్యమంత్రి చేసి మనందరం తన వెన్నంటూ ఉండి మనందరం కూడా జై కవితక్క, పూలే గారి జై కవితక్క. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేసిన ముఖ్య నాయకులు వారిని వారించటం గాని ఖండించటం గాని లేదు. దీంతో ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీలో లొల్లి జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ఉండగా కేటీఆర్, కవిత ఎలా ముఖ్యమంత్రి అవుతారని వాదించేవాళ్లు లేకపోలేదు. కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి అని నాయకులు అనుకుంటున్నారా, లేక నిజంగానే వారి మనసులోని మాటను కార్యకర్తల ద్వారా వినిపిస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ వారిలో అలాంటి ఆకాంక్ష ఉంటే మాత్రం అది పార్టీకే తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు అనుభవించి అధికారం పోగానే ఇతర పార్టీలకు జంపైన ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంపై దృష్టి పెట్టడం మానేసి ముఖ్య నేతలు సీఎం సీఎం అనే నినాదాల్లో తరిస్తున్నారని ద్వితీయ శ్రేణి లీడర్లు వాపోతున్నారు. ముఖ్యమంత్రి పీఠం తర్వాత సంగతి, ముందు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ముందు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని సూచిస్తున్నారు. తద్వారానే పార్టీ మళ్లీ ప్రజలకు దగ్గరవుతుందని హితబోధ చేస్తున్నారు. అలా చేయకుండా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైతే రాబోయే రోజులు మరింత జటిలంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పార్టీ ఉరకలేస్తోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటూ ముందుకు పోతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం తమ క్యాడర్ని మరింత బలోపేతం చేసుకునే పనిలో ఉంది. గులాబీ ముఖ్య నేతలు ఆ విషయం మర్చిపోవద్దని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేవు. ఇది ఎన్నికల సమయం కాదు కాబట్టి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఎలాగో జమిలీ ఎన్నికలొచ్చే అవకాశం లేదు. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎటైనా మారొచ్చు. కాబట్టి ఎన్నికల వాతావరణాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకుంటేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల నాడి, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నేతలు పనిచేయాలంటున్నారు. అంతేగాని అధికార పార్టీపై ప్రజలకు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతే మనకు అనుకూలంగా మారుతుందని, అదే పార్టీకి ప్లస్ అవుతుందని కలలుగంటే అత్యాశే అవుతుంది. కానీ అధికారంలోకి రావడం కష్టమనే సంగతి నాయకులు ఆలోచించాలంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పార్టీలో కీలక నేతల మధ్య పోటీతత్వం మంచిది కాదని, పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని మీరే ముఖ్యమంత్రి అంటే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందేమో కానీ పార్టీకి ఏమాత్రం లాభం కాకపోవచ్చనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
గులాబీ పార్టీలో కేటీఆర్, కవిత ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు మాత్రం మీరే ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా ప్రతి వేదికపై కార్యకర్తలు తమ మనోభావాలను వ్యక్తం చేస్తుంటే రేపు నిజంగానే పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చ జరుగుతుంది. కేసీఆరా లేక కేటీఆరా, వీళ్ళిద్దరూ కాకుండా కవిత అవుతారా అనే అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేయకుండా పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ పాలనలోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయి కేటీఆర్ను చేస్తారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. బీఆర్ఎస్ లీడర్లు సైతం బహిరంగ వేదికలపైనే ప్రకటనలు చేశారు. కానీ ఫైనల్గా ఆ వార్తలకు చెక్ పెట్టారు కేసీఆర్. రెండోసారి నేతలు అలాంటి ప్రకటనలు చేయొద్దంటూ కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడని క్వశ్చన్గా మారిపోయింది. ఓవైపు కేటీఆర్, మరోవైపు కవిత ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలతో జోరు చూపిస్తున్నారు. ఆ సందర్భంలోనే బీఆర్ఎస్ శ్రేణులు సీఎం అంటూ నినాదాలు చేస్తూ పార్టీలో కొత్త అనుమానాలకు తావిస్తున్నారు. మరి నిజంగానే కారు పార్టీలో సీఎం పదవి కోసం రేసు నడుస్తోందా లేక ఇదంతా కార్యకర్తల ఉత్సాహమా అనేది చూడాలి.